ఓర్ని రౌడీజం పాడుగాను కంటికి రెప్పలాగా కష్టపడి పంటలను కాపాడుకుంటూ వస్తే రౌడీల లెక్కనే వచ్చి రుబాబ్ చేసి పంటలన్నీ పాడు చేస్తున్నాయి గీ ఏనుగులు సల్లగుండా. ఇవన్నీ మా కోసమే పెంచుతున్నారు వీళ్ళు అన్నట్టే బిందాస్గా అన్నీ తిరిగిపోతున్నాయట గా విజయనగరం, పార్వతీపురం, తిరుపతి జిల్లాలకెళ్ళి. పోనీ తినడానికి పద్ధతిగా తిని పోతున్నాయా అంటే అట్లా కాదాయే, నీ పంటంతా తొక్కి తొక్కి పాడు చేస్తాం అని పోరగాళ్ళు ఆడుకున్నట్టే తొక్కి పాడు చేస్తున్నాయి గిట్లా. అయ్యయ్యో, అరటి చెట్లు, వరి పొలాలు, పొప్పడి చెట్లు, పామాయిల్ చెట్లు, కర్బూజ చెట్లు ఏ పంటను ఇడవకుండా మొత్తం పొతను పెడుతున్నాయట ఈ ఏనుగులు సలగుండా. ఇక చూడు, ఈ తోట మనదిరా, ఈ చెట్టు మనదిరా, ఈ కాయ మనదిరా, ఈ పండు మనదిరా అన్నట్టు వాటి ఇష్టమే రాజ్యం అన్నట్టు ఎట్ట తిరుగుతున్నాయో. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పాలెంకేలి మొన్న రాత్రి సంధి పంటలను పనికి రాకుండా చేతికి రాకుండా తొక్కి తొక్కి పాడు చేసినాయట గీ 7 ఏనుగుల మంద. పాపం 10 ఎకరాలలో పామాయిల్ తోటేసి సంటి పిల్లలను పెంచినట్టు పెంచుకుంటుంటే 70 పామాయిల్ చెట్లను పీకి తిని పారేసినాయట ఈ ఏనుగులు. ఇగో గీ పొప్పడి చెట్టును అయితే చూడరాదురి ఎట్లా దొక్కి పడేసినాయో. కర్బూజ తోటలను కాళ్ళతోటి రుబ్బి రుబ్బి పోయినాయట పాపం. 10 ఎకరాల పామాయిల్, అందులో కర్బూజ వేసాం సార్. నానా కష్టపడి మా శ్రమ అంతా దాంట్లో పోసి సంటి పిల్లలను పెంచినట్టు పామాయిల్ పెంచాం. రాత్రి ఏనుగులు సుమారు 7 ఏనుగులు సార్ ప్రవేశించి మా కళ్ళెదుటే మేము చూస్తుండగా నిశ్చేష్టులు అవి చూస్తుండగా ఏం చేయలేము ఆ ఏనుగుల్ని మొత్తం నాశనం చేసి ఈ పామాయిల్ మొక్కల్ని మొదలతో సహా లాగేసి తినేసేది సార్. మొన్నటు తిరుపతి చంద్రగిరికేయి మల్లంపల్లి, కొండ్రెడ్డి, కండ్రిగా ఊర్ల మీద పడి వరి పొలాలు, అరటి చెట్లు పాడు చేసుడే కాకుండా పొలాలలో ఉన్న పంపి చెట్లు, మోటార్లను కూడా తొక్కి పాడు చేసినాయట. రాత్రిపూట 12 గల్ల ఏనుగుల మంద ఊరి మీద పడి మాగం చేసినాయట. ఇక మొన్న వారం కింద అయితే పాపం కొంగరవారిపల్లె ఉప సర్పంచ్నే తొక్కి చంపినాయట ఏనుగులు. రాత్రిలో రావాలంటే భయము, తరమాలంటే ఒకరినిద్దరిని చంపేసి కూడా ఉన్నాయి. అందువల్ల చాలా నష్టపడి పడుతున్నాము. అందుకు గ్రామంలో దయచేసి గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా చర్య తీసుకొని ఈ ఏనుగులని సంరక్షించేట్టుగా మీరు గట్టి చర్య తీసుకొని మా రైతులను కాపాడతారని మనవి చేసుకుంటున్నాము. గిట్ల ఏనుగులు ఊర్ల పంటి పంట పొలాల పంటి వచ్చుడు కొత్త ముచ్చటేం కాదు గాని మేము పంటలేసుడు, ఏనుగులు వచ్చి తొక్కి పాడు చేసుడు, లేదంటే తినిపోవడు, గిట్లా ఎన్నేళ్లను భరించాలే? ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటదంటారు. మరి ఏనుగుల సమస్యకు పరిష్కారం దొరుకుతలేదా? ఆలోచించే తీరువాటం లేదా మా లీడర్లకు, ఫారెస్ట్ అధికారులకు అని నెత్తు నోరు కొట్టుకుంటున్నారు ఏనుగుల మందల బాధితులంతా.